లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, నక్క ఉపకారం. ఒకసారి జిత్తుల మారి నక్క పరోపకారం చేయాలనుకుంది. కొన్ని దుంపలను సంపాదించి కుందేలు వద్దకు వెళ్ళి వాటిని దాని బిడ్డకు ఇచ్చి తినమని చెప్పింది. కుందేలు నక్కపై అనుమానపడి వాటిని తినవద్దని తన బిడ్డతో అంది. కానీ ఆ బుజ్జి కుందేలు తల్లి మాటలు వినకుండా వాటిని తిన్నది. తల్లి అనుమానపడినట్లే వాటిని తిన్న తర్వాత ఆ బుజ్జి కుందేలు వాంతులు విరోచనాలు చేసుకుంది. దాని వైద్యం కొరకు ఎలుగుబంటి వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత మరొకసారి నక్క కొన్ని పండ్లను సంపాదించి వాటిని పిల్ల కోతికి ఇద్దామని వెళ్ళింది. కోతి కూడా నక్క ప్రవర్తనపై అనుమానపడింది. ఎందుకంటే నక్కకు అడవిలో మంచి పేరు లేదు. అది అన్ని జంతువులకు అపకారం చేయడమో లేదా మోసం చేయడమో చేసింది. కానీ పిల్ల కోతి ఆ పండ్లను తీసుకుని ఆవురావురమంటూ తిన్న కొద్దిసేపటికి వాంతులు చేసుకుంది. కోతి అనుమానం కూడా బలపడింది. అది నక్కను దూషించింది. నక్కకు ఎందుకిలా జరుగుతోందో అర్థం కాలేదు. అదేంటి, నేను మంచి పని చేసినప్పటికీ అది చెడుగా మారుతోంది. నా మాటలు చేతలను జంతువులు విశ్వసించడం లేదు అని బాధపడింది. నక్క ఇచ్చే తినుబండారాలు ఏవీ తినకూడదని క్రమంగా జంతువులన్నీ ప్రచారం చేసుకున్నాయి. అది విని చాలా బాధపడింది నక్క. బుజ్జి కుందేలుకు కోతి పిల్లకు ఇచ్చిన కొన్ని పండ్లను దుంపలను తన బిడ్డలకే అన్ని జంతువుల ముందు తినిపించింది నక్క. ఆశ్చర్యంగా వాటికి ఏమీ కాలేదు. అప్పుడు జంతువులన్నీ ఇందులో నక్క తప్పు ఏమీ లేదని తీర్మానించాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, మిత్రులారా, బుజ్జి కుందేలు అపరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల అది అనారోగ్యం పాలైంది. అదేవిధంగా పిల్ల కోతి ఆ పండ్ల కన్నా ముందే అపరిశుభ్రమైన తినుబండారాలు తినడం వల్ల అలా జరిగింది. అంతేకాని ఇందులో నక్క తప్పేమీ లేదు. మీరు అనవసరంగా దానిని అపార్థం చేసుకున్నారు. అడవిలో ఈ వర్షాకాలంలో అపరిశుభ్రమైన నీటిని కానీ ఆహారాన్ని కానీ తినకూడదు, లేదంటే అనారోగ్యం పాలవుతారు అని చెప్పింది. జంతువులన్నీ నక్కను మన్నించమని కోరాయి. తర్వాత అవి నక్క పరోపకార బుద్ధిని స్వాగతించాయి. అందుకే ఒకసారి మోసకారి అని పేరు వచ్చిన తర్వాత మంచి పనులు చేసినా నమ్మడానికి చాలా సమయం పడుతుంది.